వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బోటి గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి అన్నం చపాతి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ముందుగా బోటిని ఇలా పైన ఉన్న పొట్టును మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. అలానే ఇది క్లీన్ చేసుకునేటప్పుడు ఇందులోకే కొంచెం పసుపు అలానే సాల్ట్ని వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు, లవంగ, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డని పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం మసాలా అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్ అనేది ఇలా మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకుందాము. ఈ బోటీని నేను బయటనే క్లీన్ చేయించుకొని తెప్పించుకున్నాను. ఇలా మొత్తం బోటీని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇలానే 5 to 10 మినిట్స్ మనం ఉడకనిద్దాము. ఇందులో ఉన్న వాటర్ అనేది అంతా కూడా బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుంది. బోటీ గనక మనకి మరీ ముదరగా ఉన్నట్లయితే గనక మనం కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా కుక్కర్లోనే కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ బోటీని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, మనం తినే కారంను బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలానే ఉడకనిద్దాము. అలానే నేను LICలో వర్క్ చేస్తాను. మీకు ఓల్డ్ పాలసీలకి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నా అలానే కొత్త ప్లాన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా నన్ను అప్రోచ్ కావచ్చు. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడకనిద్దాము. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం ఒక పక్కన గోంగూరని రెడీ చేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నెలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులోకి వేసుకొని మంచిగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే గోంగూరను ఉడికించుకొని కూడా మనం తీసుకోవచ్చు. ఇలా గోంగూరను డైరెక్ట్గా గిన్నెలోకి వేసుకొని మంచిగా ముద్ద అయ్యేంత వరకు కూడా మనం దీన్ని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోకపోతే ఇది అడుగున మాడిపోయినట్టు అయిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా పోయి పేస్ట్లా తయారవుతుంది. ఇది కావాలనుకుంటే కనుక మనం ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకొని కూడా మనం పేస్ట్లా చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో అది వేసుకోవట్లేదు. ఇలా కలుపుకుంటూ మనం దీన్ని దగ్గర పడేంత వరకు కూడా చేసుకోవాలి.
అలానే మన రెసిపీస్ కనుక మీకు కూడా నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి, ఎలా వచ్చిందో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇది దగ్గర పడింది మంచిగానా. ఇలా పేస్ట్లా తయారైన తర్వాత మనం దీన్ని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇది ఇలానే నేను పక్కకు పెట్టుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కనుక మిక్సింగ్ జార్లోకి తీసుకొని పేస్ట్లా చేసుకోవచ్చు. ఇంకొక పక్క బోటి అనేది ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ముక్కను ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో. ఉడకకపోతే కనుక నేను గిన్నెలో చేస్తున్నాను కాబట్టి కావాలనుకుంటే మరలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. నాకైతే ముక్క ఉడికిపోయింది కాబట్టి నేను ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ ఇలానే ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర పేస్ట్ మొత్తం కర్రీలో కలిసేంత వరకు కూడా మనం కలిపేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలాను యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేస్తున్నాను నేను. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 5 మినిట్స్ ఇలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, చూసారు కదా, గోంగూర బోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం వేడివేడి అన్నంలోనైనా చపాతి రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. రెసిపీస్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు లైక్ చేయడం వల్ల అది మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.